ట్రంప్ వార్నింగ్కి దిగొచ్చిన హమాస్, ఇజ్రాయెల్ బందీల విడుదలకు హమాస్ అంగీకారం. నేడు పిహెచ్సి వైద్యుల చెలో విజయవాడ, డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆగదని హెచ్చరిక. అమరావతికి భూములు ఇవ్వకపోతే లాక్కుంటాం, నిరాకరించే రైతులపై ల్యాండ్ యాక్విజిషన్ ప్రయోగిస్తామన్న ప్రభుత్వం. ఈ నెల 9న నర్సీపట్నానికి వైఎస్ జగన్ మెడికల్ కాలేజీని పరిశీలిస్తారన్న వైఎస్ఆర్సీపీ నేతలు. అన్నమయ్య జిల్లాలో అక్రమ మద్యం తయారీ డంప్ సీజ్, మొలకల చెరువులో కోటికి పైగా విలువ చేసే అక్రమ మద్యం స్వాధీనం. ఏపీ ఇంటర్ పరీక్షల స్కెడ్యూల్ రిలీజ్, ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు పరీక్షలు. కరీంనగర్ జడ్పీటీసీలతో బండి సంజయ్ భేటీ, కరీంనగర్, సిరిసిల్ల జడ్పీ పీఠాలపై కాషాయ జెండా ఎగరేస్తామంటూ ధీమా. హైదరాబాద్లో వైభవంగా విజయ్ దేవరకొండ, రష్మిక నిశ్చితార్థం, త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్న లవర్స్. లిక్కర్ షాపులకు దసరా కిక్కు, తెలంగాణలో 3,048 కోట్ల రూపాయల సెప్టెంబర్ సేల్స్. వరంగల్లో మందకుడిగా మద్యం టెండర్లకు దరఖాస్తులు, స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటనతో ఆగిన టెండర్లు. వంశధార నది వరదతో ముంపు ప్రమాదంలో శ్రీకాకుళంలోని పలు గ్రామాలు. గుట్టా బ్యారాజ్ సమీపంలో గండిపడే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ. నేడు ఏపీలోని ఉత్తరాంధ్ర, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తారు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం. తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన చేసిన వాతావరణ శాఖ. ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో మోస్తారు వర్షాలు. పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది స్ట్రాంగ్ వార్నింగ్, ఉగ్రవాదాన్ని ఎగదోస్తే మరో ఆపరేషన్ తప్పదని హెచ్చరిక. హైవేలపై పొలిటికల్ రోడ్ షోలు, ర్యాలీలపై మద్రాస్ హైకోర్టు నిషేధం. కరూరు తొక్కిసలాట ఘటన నేపథ్యంలో కీలక నిర్ణయం. 2 ఏళ్లలోపు పిల్లలకు దగ్గుమందు వాడొద్దంటూ కేంద్ర ఆరోగ్య శాఖ సూచన. మధ్యప్రదేశ్లో కాఫ్ సిరప్తో 11 చిన్నారులు మృతి. అనుమతి లేని వాయిస్ వినియోగంపై బాంబే హైకోర్టు కీలక తీర్పు. ఏఐతో స్వరాలను తారుమారు చేయడంపై ఆశా భోస్లే హైకోర్టులో పిటిషన్. అనుమతి లేని వాయిస్లను వెంటనే తొలగించాలన్న ధర్మాసనం. అహ్మదాబాద్ టెస్ట్లో భారత్ లీడ్, 3 భారత బ్యాటర్లు సెంచరీలు, 286 రన్స్ ఆధిక్యంలో గిల్ సేన.